హాయ్ అండి. వెల్కమ్ టు ఆప్షన్ లవర్ తెలుగు ఛానల్. మార్కెట్‌లో మనం ల్యాప్‌టాప్ వాడాలా? మొబైల్ వాడాలా? ఏది వాడితే లాభం ఉంటుంది? వాడితే ఎలా వాడాలి? ఎందుకు వాడకూడదు? అనేది ఈ వీడియోలో క్లియర్‌గా చూస్తాను. చివరిదాకా వీడియో చూస్తే మీకు మార్కెట్‌లో ఆప్షన్ ట్రేడింగ్‌లో డబ్బులు లాస్ పోవడానికి కారణాలు, మీకు ఎదురవుతున్న ఇబ్బందులు అన్నీ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. కనుక మీరు మిస్ అవ్వకుండా చివరిదాకా వీడియో చూసుకొని మన ఛానల్ కొత్తగా వచ్చుంటే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీకు ఇంకా ఏమైనా అప్డేట్స్ కావాలంటే కామెంట్ చేయండి. మంచి మంచి అప్డేట్స్ ఇస్తుంటాను. మంచి మంచి విషయాలు చెబుతున్నాను. ఎందుకంటే నేను ఆప్షన్ తప్పితే ఫస్ట్ నుంచి కూడా దేంట్లో ట్రేడింగ్ చేయట్లేదు. కనుక ఆప్షన్‌లో వచ్చే ఇబ్బందులన్నీ నాకు బాగా తెలుసు. కనుక కొత్తగా వచ్చే వాళ్ళకి ముందుగా చాలా జాగ్రత్తగా చూసుకోండి. రేపు మండే మార్కెట్ ఎట్లా ఉంటుందంటే ఈ రేంజ్ బ్రేక్ అవ్వాలి. కిందకి గానీ, పైకి గానీ. కాకపోతే మన వెయిట్ ఉంది, అప్ ట్రెండ్ ఉంది. కనుక పైకి పెరిగే అవకాశాలే ఎక్కువగా మనకున్నాయి. కాకపోతే మార్కెట్ కొంచెం గ్యాప్ డౌన్ పైన గ్యాప్ అప్ ఓపెన్ ఎఫ్ఐఎస్‌కి ఆర్‌బీఐ మీటింగ్‌లో మంచి వెసులుబాటు ఇచ్చారు. కనుక అప్ ట్రెండే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం. అది వారం వల్ల కొంచెం అక్కడ ఇక్కడ మార్కెట్ మళ్ళీ రేంజ్ బౌండ్ ఉన్నా కూడా ఇబ్బంది లేదు. కానీ మన ట్రెండ్ మాత్రం అప్ ట్రెండే. అప్ ట్రెండ్ ఎందుకంటే డే క్యాండిల్ పెట్టి చూడండి మార్కెట్. మీ డే క్యాండిల్ చూస్తే ప్రతిసారి మార్కెట్ కిందకొచ్చి మళ్ళీ పైకి వెళ్ళిపోతుంది. ప్రతిసారి కిందకొచ్చి పైకి వెళ్ళిపోతుంది. అంటే కింద నుంచి బయర్స్ బాగా పుషింగ్ చేస్తున్నారు మార్కెట్‌ని. అంటే మార్కెట్ ట్రెండ్‌లో అప్ ట్రెండే వెళ్తుంది. కనుక మార్కెట్ మనం అప్ ట్రెండే ఉంటాం. కాదు డౌన్ పడుతుంటే పీఈ తీసుకోవచ్చంటే మీ క్లారిటీ ఇక్కడ దాకా ఒకసారి నమ్మకం ఉంటే పీఈ తీసుకోవచ్చు. నేనైతే పీఈ ట్రేడ్ చేయదలుచుకోలేదు. కనుక నేను చేసేది మీకు చెప్పగలను. ఇకపోతే నిఫ్టీ డిమాండ్, సప్లై చూసుకోండి. మనం చెప్పేది ఎప్పుడైనా మన డిమాండ్ కాడ కానీ సప్లై దగ్గర 5 మినిట్స్ క్యాండిల్ మాత్రమే ఎస్ఎల్ పెట్టుకోండి. ఇక్కడ ఉంది 5 మినిట్స్ క్యాండిల్ ఎస్ఎల్ అయిపోయింది. మళ్ళీ ఇక్కడ సెల్ కొట్టుకోండి. 5 మినిట్స్ క్యాండిల్ కొంత ప్రాఫిట్ వచ్చింది. ఆ లాస్ కవర్ అయిపోద్ది. మళ్ళీ మార్కెట్ మనం చెప్పే ట్రిక్ ఒకటి ఎప్పుడైనా ఒక బ్లాక్ క్యాండిల్ కంటే గ్రీన్ క్యాండిల్ పైన ఓపెన్ అయిందంటే అక్కడి నుంచి మార్కెట్ బుల్ అవుతుంది. అంటే ఇక్కడ మార్కెట్ మ్యాక్సిమం మనకి సిగ్నల్ ఇచ్చింది. అబ్బాయి నేను పైకి పోతాడంట ఎగ్జిట్ అవ్వాలని. కనుక ఆ విధంగా చూసుకొని చేసుకోవాలి. ఇక్కడ మనం ఒక క్యాండిల్ క్రాస్ అయింది. ఇక 5 మినిట్స్ క్యాండిల్ ఎస్ఎల్ పెట్టుకుంటాం. ఇక్కడి నుంచి మన టార్గెట్ అచీవ్‌మెంట్ అయిపోయింది. ఇట్లా చూసి జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోవాలి. ఇకపోతే బ్యాంక్ నిఫ్టీలో కూడా 0 to 0 కాల్లు ఇవి కూడా మనం ఇస్తూ ఉంటాము. చూసుకోనండి. మన లెవెల్స్ బ్యాంక్ నిఫ్టీలో ఇదన్నమాట డిమాండ్, సప్లై. మన డిమాండ్, సప్లై పడదాకా టార్గెట్స్ అయితే చేసుకోవచ్చు. ఇకపోతే సెన్సెక్స్‌లో కూడా ఒక రేంజ్‌లోనే మార్కెట్ రన్ వెళ్తుంది. కనుక ఇది కూడా డిమాండ్, సప్లై మధ్యలో జరుగుతుంది. ఏదైనా సరే డిమాండ్ గాని, సప్లై గాని ఒకటి బ్రేక్ అవ్వాలి. బ్రేక్ అయినప్పుడు ఒక 15 మినిట్స్ క్యాండిల్ సస్టైన్ అయితే మార్కెట్‌లో కన్‌ఫ్యూజన్ లేకుండా కంటిన్యూషన్‌గా మార్కెట్ వెళ్తుందన్నమాట. అప్పటిదాకా మాత్రం మనం వెయిట్ చేయాలి. లేదంటే ఈ మధ్యలో రేంజ్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం కనుక ఇక్కడి నుంచి టార్గెట్ ఇది తీసుకోవాలి. ఇక్కడి నుంచి టార్గెట్ ఇది తీసుకోవాలి. ఒక 5 మినిట్స్ క్యాండిల్ మాత్రమే మనం ఎస్ఎల్ పెట్టుకోవాలి. ఇకపోతే ఇప్పుడు అసలు విషయం ఏంటంటే మార్కెట్‌లో ల్యాప్‌టాప్ వాడాలా? మొబైల్ వాడాలా? మొబైల్ వాడితే మీరేం చేస్తారు? ఒక ఆప్షన్ ట్రేడర్స్ మాత్రమే పెట్టుకుంటారు. ఒకటి పెట్టుకున్నప్పుడు మీకు వ్యూ అనేది క్లారిటీగా రాదు. అసలప్పుడు ఏమవుతుందంటే మీరు లాస్ అయ్యే అవకాశాలు కూడా. మెయిన్ చార్ట్ చూసినా చూడకపోయినా 2 ఆప్షన్ లెవెల్స్ పుట్టు, కాలు 2 పక్కపక్కన పెట్టుకొని చూసుకోవడం అలవాటు చేసుకుంటే మీకు ఆప్షన్‌లో మంచి ప్రాఫిట్స్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట. కనుక మీరు మార్కెట్‌ని ఒక ల్యాప్‌టాప్‌లో మాత్రమే చేస్తే 50% లాస్ పోకుండా 50% సేవ్ అవుతారు. సెకండ్ ఆప్షన్ ఓఐ డేటా చూడటం నేర్చుకోవాలి. ఆప్షన్‌లో ఓఐ డేటా చూడకపోతే మీరు మార్కెట్‌లో తీసుకునే స్ట్రైక్ ప్రైస్ కరెక్ట్‌గా రాదు. మీకు ఎక్కడైతే ఓఐ డేటా ఎక్కువ ఉంటుందో పుట్ సైడు దాని పైనుంచి మనం కాల్ తీసుకోవాలి. ఎక్కడైతే ఓఐ డేటా సి సైడ్ ఉంటుందో అక్కడి నుంచి మనం పుట్ ఆప్షన్ తీసుకుంటే డీకే మీకు తగ్గుతుంది. అప్పుడు ఏంటంటే మార్కెట్‌లో మూవ్‌మెంట్ వచ్చినా స్పీడ్‌గా వస్తుంది. లేదా డీకే అన్నా తగ్గిద్దనమాట. అలాగ చూసుకోవాలి. ఇక్కడ చూడండి 11:05కి మార్కెట్ మనం ఇచ్చిన టార్గెట్ పుష్ అయిపోయింది. అక్కడ ఏం చేస్తాం మనం ఇంక అది పైకి పోయి మళ్ళీ 5 మినిట్స్ క్యాండిల్ సస్టైన్ అయితే గానీ మార్కెట్ మనం ట్రై చేయం. అప్పటిదాకా మనం ప్రాఫిట్‌లో ఉంటాం కనుక ఎగ్జిట్ అయిపోవడం బెటర్ ఆప్షన్ అంట. ఇంకా వెయిట్ చేస్తామంటే ఇట్లా డీకే పోతా ఉండి లాస్ట్‌కి మళ్ళీ జీరో అయిపోతుంది. అలాంటప్పుడు ఇక్కడ 11:05కి వచ్చేప్పుడు ఈడ 11:05 చూడండి ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఇది కంప్లీట్ అయిపోయిన టార్గెట్ ఇక్కడి నుంచి మన డిమాండ్ స్టార్ట్ అయింది. ఇక్కడ ఫెయిల్ అయింది అనుకుందాం. ఆ వారం కింద డిమాండ్ ఉంది కదా అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఇక్కడి నుంచి మార్కెట్ 5 మినిట్స్ క్యాండిల్ అసలు పెట్టుకున్నామంటే కళ్ళు మూసుకొని కూర్చున్నా ఇక్కడి నుంచి ఎంత పోయింది 150 పాయింట్లు. ఇలాగా నేను చెప్పేది ఏంటంటే ల్యాప్‌టాప్ ఉండటం వల్ల మీకు కింద పైన 2 ఒకసారి చెక్ చేసుకొని
ఒక చార్ట్‌తో పని లేకుండా ఈ చార్ట్‌లోనే మీరు చేసుకోవచ్చనమాట. అప్పుడు మీకేంటంటే మెయిన్ చార్ట్‌తో కూడా సంబంధం లేదు. ఆ టైంలో మెయిన్ చార్ట్ ఎక్కడుంది నిఫ్టీలో 11 ఇదిగో చూడండి. మనకి ఇక్కడుంది. అప్పుడేమనుకుంటాం, అబ్బా! ఇంకా అప్ ట్రెండ్ లేదని లెక్కలో ఈ పెద్ద క్యాండిల్ పడింది. అప్పుడు మనం లాస్ పోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదే 2 చార్ట్‌లు ఇట్లా పక్కన పెట్టుకోవడం ఏంది, ఓకే. మన టార్గెట్ కంప్లీట్. టార్గెట్ కంప్లీట్ అయింది. మిగతా కంప్లీట్. మన లెవెల్స్ వర్క్ అవుతాయండి. 100% మీకు ఇబ్బంది లేకుండా లెవెల్స్ అన్నీ వర్క్ అవుతుంటాయి. ఆల్రెడీ 2, 3 మంత్స్‌లో చూస్తుంటే గనక మీకు ఆప్షన్ లెవెల్స్ మాత్రం 100% పక్కాగా డిమాండ్, సప్లై కంపల్సరీ టార్గెట్‌లొస్తాయి. కనుక ఈ వారంలో మీరు చూసుంటారు. మంచి మంచి టార్గెట్స్ ఒక్కొక్కటి 200, 300 పాయింట్లు. ఏ ట్రేడర్ కూడా మీకు 200, 300 పాయింట్లు కాల్స్ ఇచ్చే అవకాశాలు ఉండవు. 50 పాయింట్లు, 40 పాయింట్లు ఏయో చెప్తాయి. అయ్యేనా చేసుకోండి. ఇక్కడి నుంచి తీసుకోండి. మీకు ఎంత లాభం వస్తుందో చూసుకోండి. స్కాల్పింగ్ కొట్టుకోండి ఎక్కువ. ఇబ్బందేముంది. కొంచెం ధైర్యం వచ్చేదాకా ఒక లాట్‌తో చేయండి. కొంత ధైర్యం వచ్చిన తర్వాత 2 లాట్‌తో చేసుకోండి. మన లెవెల్స్ పెట్టుకొని. మీకు ఇబ్బందయితే ఉండదు. నేను ముందుగా చెప్పేదేంటంటే మీరెప్పుడైనా సరే ల్యాప్‌టాప్ వాడండి. మొబైల్‌లో ట్రేడింగ్ చేయాలంటే ఆప్షన్‌లో చార్ట్ చూస్తా ఉంటారు. అర్రే! ఇక్కడ ఎగ్జిట్ అవుదాం అనుకోని మీరు వెనక్కెళ్ళి మళ్ళీ ఎగ్జిట్ అయిపోయి ఈలోపు ఇక్కడికొచ్చేస్తది మార్కెట్. కనుక ఇట్లాంటి పనులు చేయకుండా జాగ్రత్తగా మార్కెట్‌లో రిస్క్ మేనేజ్‌మెంట్ ఇయన్నీ చెబుతారు. ఇయన్నీ పానిక్ ఎందుకు అవుతావు? నువ్వు వెనక్కి పోయి ముందుకొచ్చారు నీ 2000 ప్రాఫిట్ ఉండి 1500 మైనస్‌కొస్తుంది. అప్పుడు 5000 ప్లస్‌లో ఉంటావా? ఉండలేవు కదా! అందువల్ల మీకేంటంటే బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇటువన్నీ చూసుకొని మీరు ట్రేడ్ చేసుకోండి. ట్రేడ్ మన టార్గెట్ అయిపోయింది. ఇంక పైకెళ్ళిద్దంటే ఎళ్తాయి ఒక 5 మినిట్స్ క్యాండిల్ సస్టైన్ అవ్వాలి కదా! వెయిట్ చేయాలి. ఇక్కడి నుంచి టార్గెట్ ఇక్కడ నుంచి 150 పాయింట్లు వచ్చి ఉంటాయి కదా! ఇక్కడి నుంచి మళ్ళీ కింద పడిపోయింది. ఇది ఎస్ఎల్. సెల్ కొట్టుకోవచ్చు. సెల్ కొట్టుకొని వాళ్ళు 5 మినిట్స్ క్యాండిల్ పైన పెట్టుకోవచ్చు. సెల్లు, బై 2 చేసుకోవచ్చు డబ్బులుంటే. కానీ మీ అందరి దగ్గర డబ్బులు 20,000, 30,000 కంటే ఎక్కువ పెట్టరు కనుక మీకు ఇబ్బందులు ఎక్కువ ఉంటాయి. అది కూడా కొందరు ల్యాప్‌టాప్ కూడా లేకుండా చేస్తా ఉంటారు. ఎక్కువ మంది చేసేది రాసిపోయేదంతా కొన్ని రిస్ట్రిక్షన్స్ పాటించడం వల్లే ఆప్షన్‌లో ఎక్కువ సేపు హోల్డ్ చేయకూడదు. ఒక హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువ సేపు వెయిట్ చేయకూడదు. అది మన ట్రెండ్ డైరెక్షన్‌లో ఉంటే వెయిట్ చేసినా మనకి ప్రాఫిట్‌లో ఉంటామని ఇబ్బంది. ట్రెండ్ డైరెక్షన్‌లో లేనప్పుడు వెయిట్ చేస్తే ఇంకా డీకే బై ఎక్కువ పోతుంది. అదే కాక స్మాల్ స్ట్రైక్ ప్రైస్‌లు తీసుకుంటారు. స్మాల్ స్ట్రైక్ ప్రైస్ తీసుకోవడంలో ఎంత లాస్ పోతారు? ఏటీఎమ్మా, ఓటీఎమ్మా ఇయన్నీ మనకొద్దు. ఓటీఎంలో కూడా డీకే అయిద్ది. ఎక్కడ మనకు డీకే అవ్వదంటే మన ఓఐ డేటా ఎక్కడైతే ఎక్కువుంటుందో ఆ 5 స్ట్రైక్ తీసుకోండి. అప్పుడు మీకు డీకే అవ్వదు. మొన్న ఎస్ఎల్‌లో సెన్సెక్స్ ఇచ్చాను ఈరోడు జీరో కాల్స్. 2 జీరో ఏమైనా అయినాయా? అవ్వలా. మిగతావన్నీ జీరో అయిపోతాయి. జీరో అయ్యే దాంట్లో ఇంకా డీకే ఎక్కువ పోతుంది. కనుక మీరు చేయాల్సిందేంటంటే ఆప్షన్ చార్ట్ చూసుకోవడం నేర్చుకోవాలి. ఓఐ డేటా చూడకుండా మార్కెట్‌లో ఆప్షన్‌లో మీరు డబ్బులు మిగిలించాలంటే చాలా కష్టము. అదొక్కటి మాత్రం గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. లేదంటే మీరు లాస్ అవుతారు. థాంక్ యూ ట్రేడర్స్.